సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి అనుబంధ విలేజ్ హన్మర్లపల్లిలోని ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన పాపని సురేష్ 15,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేసి పెద్దమ్మ తల్లి కృపకు పాత్రలు కావాలన్నారు. గ్రామంలో ముదిరాజులు అందరం కలిసి పెద్దమ్మ గుడి నిర్మించుకోవడానికి బిల్డింగ్ నిర్మాణం మరియు దేవాలయ నిర్మాణం చేపట్టినాము. ఇందుకు పాపని సురేష్ గారు విరాళంగా 15,000 రూపాయలు మాకు ఈరోజు విరాళంగా ఇచ్చినారు. 15,000 రూపాయలు ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ గుడి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయినది. ఇంకా దాతలు సహకరించి విరాళాలు ఇస్తే పూర్తి పని చేయించుకుంటామని దాతలను విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఉత్సవాలు సుల్తానాబాద్ మండలం కనుకూరులో బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఉదయం హోమం, మధ్యాహ్నం పోచమ్మ బోనాలు జరుగుతాయని ముదిరాజ్ కమ్యూనిటీ తెలిపింది. సుల్తానాబాద్ మండలం రేగడ్మర్దుగుంట విలేజ్ లో గౌడ కమ్యూనిటీకి చెందిన రేణుకా ఎల్లమ్మ ఆలయానికి ఆ చైర్మన్ తాళం వేశాడని ఆలయం ముందు నిరసన తెలిపారు గీతా కార్మికులు. గీతా కార్మికుల ఉత్సవాలు ముగిసినా కూడా ఇంకా లెక్కలు చెప్పడం లేదన్నారు. లెక్కలు అడిగితే తాళం వేశాడని గీతా కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై చైర్మన్ గట్టయ్యను సిటీ న్యూస్ వివరణ కోరగా లెక్కల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. లెక్కలు చూపించడానికి ఎప్పుడైనా సిద్ధమేనని చెప్పారు. గుడి కొలుపు జరిగి 3 నెలలు కావస్తుంది. ఒక 6 నుంచి 7 లక్షల రూపాయలు వసూలైనాయి. అందులో ఇప్పటి వరకు దాని లెక్కలేం చూపించలేదు. ఎవరు అడిగినా కూడా చూపిస్తాం అనుకుంటా దాటేసుకుంటూ వస్తారు. కరెక్ట్ లెక్కలేమో ఇప్పటి వరకు చూపించలేదు. గుళ్ళో వస్తువు ఎవరు తీసుకుపోవద్దని నిబంధన ఒకటి మాకు ఉంది. కానీ ఆ నిబంధన ఉల్లంఘించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిచ్చెన తీసుకుపోతే దాని గురించి ఎందుకు తీసుకుపోయినావు అని అడిగినందుకు ఈరోజు ఈ గుడికి తాళం వేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పటివరకు మేము వచ్చి తీయమన్నా కూడా తీయలేదు. ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళో ఉన్నటువంటి బావిలో మంచినీళ్ళు తాగడానికి చాలామంది, ఒక 100 కుటుంబాలు ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. పాపం వాళ్ళు వచ్చి ఈరోజు చాలామంది మరిపోవడం జరిగింది. ఒక నీరు కోసం మనం ఎంత తాపత్రయం పడతామో మన అందరికీ తెలుసు. దీన్ని మాకు ఖచ్చితంగా ఈ లెక్కను మాకు చూపించాలి. ఇది ఎందుకు తాళం వేసిందో దీన్ని కూడా మాకు తెలియజేయాలని